హరే కృష్ణ. సో మీ అందరికి లివ్ విత్ గీత అన్న కోర్స్ లో 8వ రోజు కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం. మనం నిన్న 7వ అధ్యాయంలో ఏం చర్చించామన్నది మనం చూద్దాం. నిన్న జ్ఞాన విజ్ఞాన యోగం అన్నదాన్ని మనం చర్చించాం. ఉం. దాని యొక్క సంక్షిప్త నామం హియర్ హెడ్ అని చెప్పి, హెచ్ అంటే హీరింగ్. భగవంతుడు మనకు చెప్తున్నాడు, ధ్యానం చేయడానికి ముందు నా యొక్క విశిష్టత విను అని చెప్పి. సో అంచేత ఆయన కోసం వినాలి. ఎందుకంటే భగవంతుడు ఆది పురుషుడు, మొట్టమొదటి వాడు కాబట్టి ఆయన కోసం జ్ఞానం ఆయన తప్ప ఇంకెవరికి ఉండదు కాబట్టి తన కోసం తనే నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అంటే అటువంటి జ్ఞానం మనకు బయట దొరకదు కానీ అది అద్భుతమైన జ్ఞానం. ప్రతి చోట మనం చూసి భగవంతుని ఏ విధంగా స్మరించవచ్చు, అన్నిటికీ మూలాధారం అనేది మనకి చెప్తున్నాడు. అది ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్. ఈ అంటే భౌతిక ఆధ్యాత్మిక జగతుల యొక్క మూలాధారం ఆయనే, అన్నిటికీ సారం అని చెప్పాడు. దాంట్లో ఏ విధంగా ఆయన్ని గుర్తు చేసుకోవచ్చు, నీటిలో రుచిని బట్టి, మనిషిలో సామర్థ్యాన్ని, ఇవన్నీ బట్టి మనం అవన్నీ నేనే అని చెప్పి ఆ విధంగా అతను చూసినప్పుడు మనం భగవంతుని గుర్తు చేసుకోవచ్చు అనే విషయం అక్కడ చెప్పాడు. అయినప్పటికీ నలుగురు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, 4 రకాల వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాటి కోసం చర్చించాం. అలాగే లాస్ట్ లో దేవతల కోసం కూడా చర్చించాం. దేవతలతో ఎవరైతే భౌతిక కోరికలు తీర్చుకోవాలన్న వ్యామోహంలో ఉంటారో వాళ్ళు దేవతలను పూజిస్తారు. ఆ పూజించడం వల్ల వాళ్ళు వచ్చే ఫలితాలు కూడా తాత్కాలిక. వాళ్ళు వారి లోకాలనే పొందుతారు అనేది మనం చర్చించాం. ఈ విధంగా ఈ హెడ్ అండ్ ఇది చేస్తున్నాం. ఈ రోజు మనం 8వ అధ్యాయంలో అక్షర బ్రహ్మ యోగం. క్షరం అంటే క్షీణించేది అని అర్థం. అక్షరం అంటే క్షీణించింది, నశించినది. నశించింది బ్రహ్మం. బ్రహ్మం అంటే ఎవరు? అహం బ్రహ్మాస్మి అని కూడా అంటారు. అంటే అటువంటి ఆ బ్రహ్మం ఎవరు? నశించని స్మార్పితని, అటువంటి ఆ అక్షర బ్రహ్మ ఎవరు అని చెప్తాడు ఈ యోగంలో, ఈ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి దీన్ని అక్షర బ్రహ్మ యోగం అని ఈ అధ్యాయం పేరు చెప్తారు. ఈ పరిచయం తోటి మనం ప్రార్థన మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవ శ్రీ రాధా కృష్ణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి సుతే దేవి ప్రణమామి ప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ కృపామూర్తి సంస్థాపకాచార్యులు అయిన ఏసీ భక్తివేదాంత సంస్థల ప్రభుపాదుల వారికి ప్రణామాలు అర్పిస్తూ ఆయనకి ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ మొదలుపెడుతున్నాను. అని చెప్పినట్టు చెప్పుకున్నట్టుగా అక్షర బ్రహ్మ జ్ఞానం అనే ఈ అధ్యాయంలో 28 శ్లోకాలు ఉన్నాయి. 28 శ్లోకాలని మనం మళ్ళీ 4 విధానాలుగా విభజించారు. దానికి సంక్షిప్త నామం డెడ్ అని చెప్పి పెట్టాం. సో డి అంటే డౌట్స్, సందేహాలు. అర్జునుడు కొన్ని సందేహాలు అడుగుతాడు, వాటి సమాధానం కూడా వస్తాయి. అది 1 నుంచి 4 వరకు అది డౌట్స్. తర్వాత ఎగ్జామ్, మరణం టైంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏం పరీక్ష వస్తుంది, పరీక్ష అంటే ఏం పరీక్ష, ఎటువంటి పరీక్ష వస్తుంది అన్నది 5 నుంచి 8వ శ్లోకం వరకు చర్చించబడింది. భగవంతుని ఏ విధంగా పొందొచ్చు అన్న విషయాన్ని 9 నుంచి 22వ శ్లోకం వరకు చర్చించబడుతుంది. భక్తి అంటే ఏమిటి, భక్తిని ఏ విధంగా చేయాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏమిటి, అది 23 నుంచి 28 వరకు చర్చ జరుగుతుంది. 23 నుంచి 28వ శ్లోకం వరకు చర్చ జరుగుతుంది. ఈ విధంగా ఈ అధ్యాయానికి డెడ్ అని పేరు. ఇప్పుడు డౌట్, సందేహాలు. అర్జునుడు అంతా వింటూ కూర్చోలేదు. అర్జునుడు కూడా కొంత జ్ఞానం ఉంది, కొంత జ్ఞానం మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంటారు. అంచేత ఆయన కూడా మధ్య మధ్య ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు. ఇప్పుడు కంప్లీట్ గా డిఫరెంట్ ప్రశ్న. భగవంతుడు 7వ అధ్యాయంలో భక్తి కోసం చెప్తున్నాడు, దేవతల కోసం చెప్పాడు. ఈయన కంప్లీట్ గా వేరే అడుగుతున్నాడు. ఏంటంటే ఇక్కడ అడుగుతున్నాడు ఏంటంటే అధియజ్ఞ కథం క్రోత్ర దేశమిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయ అసనీయతాత్మిది. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభు ఎవరు, అతను ఏ విధంగా దేహం నందు వసించును, భక్తి యోగం నిలిచిన వారు మనసమైన నిన్నెట్లు ఎరుగుజాలరు. ఒక్క నిమిషం నేను ఒకటో అధ్యాయం. ఇది 2వ శ్లోకం. 1వ శ్లోకంలో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు, ఇంకొన్ని. అవి కూడా ఆ ప్రశ్నలు ఏంటంటే మనం ఇప్పుడు చదువుతాం. 1వ దాంట్లో ఏమడిగాడంటే, అర్జునుడు ప్రశ్నించిన, ఓ పురుషోత్తమ, బ్రహ్మం అనగా ఏమిటి, ఆత్మ అనగా ఏమిటి, కామికర్మలు అనగా ఏమిటి, ఈ భౌతిక సృష్టి అనగా ఏమిటి, దేవత అనగా ఎవరు, ఇది దయతో నాకు వివరిస్తుంది. చూడండి, అన్ని అడిగేశాడు. ఇందాక కింద అధ్యాయంలో దేవతల కోసం చెప్పాడు. మరి దేవతలు ఎవరు, ఎందుకు వాళ్ళని పూజించకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. అలాగే బ్రహ్మం ఎవరు, ఆత్మ అంటున్నాం. ఆత్మ అంటే ఏమిటి, కామికర్మలు అంటే ఏమిటి, అంటే కర్మ అంటే ఏమిటి, ఈ భౌతిక ప్రకృతి ఏమిటి, దేవతలు ఎవరు, ఇవన్నీ కూడా నాకు చెప్పమని చెప్పి, దాని తర్వాత 2వ ప్రశ్న, యజ్ఞ ప్రభువు ఎవరు, ఇది ఇప్పుడు 2వ ప్రశ్న. 2వ దాంట్లో ఈ విధంగా ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు. యజ్ఞ ప్రభువు ఆయన ఏ విధంగా దేహం నుండి నివసించున్నాడు, దేహంలో పరమాత్మ పరమాత్మగా ఉన్నాడు కదా, ఏ విధంగా ఉంటున్నాడు,
ఏ? భక్తిలో నిలిచిన వారు ఏ విధంగా భగవంతుని నిన్ను మరణ సమయంలో ఎప్పుడు గుర్తు తెచ్చుకోగలుగుతారు. ఈ విధంగా అర్జునుడు ఈ 8 ప్రశ్నలు అడిగాడు. బ్రహ్మ అంటే ఎవరు? ఆధ్యాత్మము అంటే ఆత్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? అధిభూతం అంటే భౌతిక జగత్ ఏంటి? అధిదైవం దేవతలు ఎవరు? అధియజ్ఞ యజ్ఞప్రభు ఎవరు? ఆయన ఎక్కడ నివసిస్తాడు? మరణ సమయంలో నిన్ను ఎలా స్మరించాలి? ఇవి ఈ 8 ప్రశ్నలు అడిగాడు. దాని సమాధానం భగవంతుడు 3వ శ్లోకంలో చెప్పేస్తాడు. ఏ, నాసరహితుడు. నేను చెప్తున్నా, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మోచ్యతే భూతభావోద్భవ భవకరో విసర్గ కర్మ సంజిత. ఇది అంటే నాశకరము గుణాతీతుడైన జీవుడే బ్రహ్మము మరియు అతని స్వభావమే ఆధ్యాత్మికము అని చెప్పబడును. ప్రాణిని భౌతిక దేహోద్భవనకు సంబంధించిన కార్యమే కర్మము లేదా కామ్యకర్మగా చెప్పబడును. అది ఇక్కడ 3వ శ్లోకంలో ఇది చెప్పాడు. అంటే 3వ శ్లోకంలో 3కి సమాధానం చెప్పాడు. బ్రహ్మం అంటే ఎవరు? జీవుడు. క్లియర్ గా చెప్పాడు. బ్రహ్మం అక్షరం బ్రహ్మ పరమం స్వభావం ఆధ్యాత్మం వస్తుంది. అంటే అక్షరం అంటే నశనం లేనిది, గుణాతీతుడైన జీవుడే బ్రహ్మము. అంటే మనం చాలా మంది అహం బ్రహ్మాస్మి అని అంటే, బ్రహ్మ అంటే అక్కడ భగవంతుడు అని అనుకుంటారు. అంటే నేనే భగవంతుడిని అని అర్థం అంటారు. అని కాదు. బ్రహ్మ అన్నది జీవుడు. అందుకనే బ్రహ్మ పరబ్రహ్మ లేకపోతే ఆత్మ పరమాత్మ అని రెండింటిని విడదీసి చెప్పడం జరిగింది. బ్రహ్మ పరబ్రహ్మ ఒకటే అయితే మరి పరబ్రహ్మ పదం ఉంచాల్సిన అవసరం లేదు. అలాగే ఆత్మ పరమాత్మ ఒకటే అయితే, భగవంతుడు మనం ఒకటే అయితే భగవంతుడు పరమాత్మ అని అనాల్సిన అవసరం లేదు. భగవంతుడు కూడా ఆత్మ అని ఉంది వాళ్ళు. అంచేత ఈ బ్రహ్మం అన్నది అహం బ్రహ్మాస్మి అంటే నేను భగవంతుడిని అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. చాలా మంది దాన్ని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ అది తప్పు అన్నది మనం అర్థం చేసుకోవాలి. స్వభావం ఆధ్యాత్మం వచ్చతే, ఆ జీవుని యొక్క స్వభావమే ఆధ్యాత్మికము. అంటే ఆధ్యాత్మిక జీవన విధానం అని ఎందుకు అంటున్నారంటే, ఎప్పుడు జీవుడు అంటే ఆత్మకి సంతృష్టి కలిగించేటట్టుగా జీవించే జీవన విధానమే ఆధ్యాత్మిక జీవన విధానం, వేరేదేం కాదు. ఆత్మకి ఆనందాన్ని కలిగించేది కాకుండా దేహానికి ఆనందాన్ని కలిగించేదిగా జీవించే విధానం లౌకికం. అందుకని ఎప్పుడైతే మనం దేహం కోసం, ఇంద్రియాల కోసం మనం ఎప్పుడైతే చేస్తుంటామో ఏదైనా కార్యాలు, అవి మన కర్మబద్ధులను చేసి కర్మల బంధంలో మనం బతుకుతాం. అందుకని ఆ జీవన విధానం ఆధ్యాత్మిక జీవన విధానం అందరం. ఆధ్యాత్మిక జీవన విధానం అంటే ఈ కోరికలను తగ్గించుకోవడం, ఇవన్నీ అంటే ఇంద్రియాలను నిగ్రహించడం, ఇంద్రియాలకు కావాల్సిన వాటిని మనకి ఎంత అవసరమో అంతవరకు ఇచ్చి మిగతా అవసరం లేనివి మనకి దాని వలన అపకారం జరిగే అంటే మనకి ఆధ్యాత్మికంగా ప్రగతి చెందిన వాటిలన్నింటినీ మనం తొలగించుకోవడం, ఇది ఆధ్యాత్మిక జీవన విధానం. అంటే ఆత్మ యొక్క స్వభావాన్ని ఆధ్యాత్మం అంటారు. ఆ స్వభావానికి అనుగుణంగా జీవించే జీవన విధానాన్ని ఆధ్యాత్మిక జీవన విధానం అంటే అర్థమైతే. అందుకని ఆధ్యాత్మిక జీవన విధానంలో అతి ముఖ్యమైన అంశం ఏంటి? ఆత్మకి మేలు చేకూర్చే విధంగా నడుచుకోవాలి. మరి కర్మ అంటే ఏంటి? దేహోద్భవనకు సంబంధించిన కాదు. అంటే దేని ఏ ఏ కార్యం వల్ల మనకి దేహాలు దొరుకుతున్నాయో
ఆ కార్యాలని కర్మ అంటారు. అందుకనే భక్తిలో చేసే ప్రతిది కూడా అకర్మ. అంటే అది దేహాన్ని ఇవ్వదు. భక్తిలో చేసే కార్యం కూడా మనకి దేహాన్ని ఇవ్వదు. చాలా మంది జన్మరాహిత్యం అంటారు. జన్మరాహిత్యం అన్నది ఒక్క భక్తి ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే భక్తిలో చేసే కార్యం ఒకటే మనకి వేరే దేహాన్ని ఇవ్వదు. మిగతా అన్ని కార్యం కూడా వేరే దేహాన్ని మనకి పొందేటట్టుగా చేస్తాయి. అంటే భక్తి చేయకుండా జన్మరాహిత్యాన్ని ఎవరు పొందలేరు. అంటే ఈ విధంగా ఈ మూడింటికి సమాధానం చెప్పాడు. ఇక 4వ శ్లోకంలో మిగతా వాటికి సంబంధించాం. అధిభూతం క్షరోభావ పురుషాశ్చైవతం అధియజ్ఞో అహమేవాత్ర దేహే దేహాభృతం వర. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిత్య పరిమాణశీలమైన భౌతిక ప్రకృతి ఆదిభూతం అని చెప్పబడింది. సూర్య చంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండేది విశ్వరూపమే ఆది దైవం అని చెప్పబడింది. దేహదారుల హృదయంలో పరమాత్మ రూపంలో నిలిచి ఉండేది దేవదేవుడైన నేనే ఆది యజ్ఞునిగా చెప్పబడింది. అహం ఆది యజ్ఞో అహమేవ. అహం అంటే నేనే. అంటే ఆదిభూతం భౌతిక జగత్ అంటే భౌతిక ప్రకృతి నిత్య పరిణామశీలం. పరిణామం అంటే ఎవరికైనా తెలుసా? పరిణామం అంటే మార్పు చెందుతుండేది అని అర్థం. అంటే ప్రకృతి మార్పు చెందుతుంటది. ఎప్పుడు ఉండే ఈ జగత్తే ప్రకృతి అధిభూతం. అధిదైవం అంటే సర్వ దేవతలను కూడి ఉండేది విశ్వరూపం. దేవతలందరి యొక్క సమూహంతో ఉండే ఆ విశ్వరూపాన్నే అధిదైవం. అది యజ్ఞ ప్రభు అంటే పరమాత్మగా అందరి హృదయాల్లో ఉన్న నేనే. అంటే కృష్ణుడు చెప్తున్నాడు, నేనే అందరి హృదయాల్లో ఉంటాను. అదే ఎక్కడ ఉంటానంటే హృదయాల్లో. దేహే దేహభృతంగా, దేహంలో ఉంటాడు. దేహంలో హృదయాల దగ్గర ఉంటాడు. అయితే ఇంకా ఈ విధంగా మిగతా 4 ప్రశ్నలకి ఈ శ్లోకాల్లో సమాధానం చెప్పేశాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఉండిపోయింది. ఏది? మరణ సమయంలో కృష్ణుని ఎలాగా గుర్తుంచుకోవాలి, నిన్ను ఎలా గుర్తుంచుకోవాలని అడిగాడు. మరణాన్ని అభ్యాసం చేయడం ద్వారా అని మనకి రాసేసాం. కానీ ఈ ప్రశ్నలతో సమాధానమే ఈ అధ్యాయం అంతా. ఈ అధ్యాయం మిగిలిన సెక్షన్ అంతా కూడా కృష్ణుని ఏ విధంగా మనం మరణ సమయంలో గుర్తుంచుకోవాలని చెప్పని ఈ ప్రశ్నకి సమాధానమే ఈ అధ్యాయంలో మిగతా శ్లోకాలని వివరిస్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పిన తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు మరణంలో మనం భగవంతుని ఎలా గుర్తించుకోవాలి. అది 5, 6, 7, 8 4 శ్లోకాలు. జీవితం తయారీ, మరణం పరీక్ష. లైఫ్ ఈజ్ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లో. మన జీవితం అంతా తయారైతే అది మనం పాస్ అవుతాం, మన తయారీ సరైందా కాదని ఎక్కడ తెలుస్తుంది? మరణ సమయంలో తెలుస్తుంది. మరణ సమయంలో మనం ఎందుకంటే ఎగ్జామ్కి అప్పుడు మరణ సమయంలో ఉంటుంది. ఏమిటా ఎగ్జామ్? అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. జీవితంలో చివరిలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహం విడిచే ఎవడైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ఎగ్జామ్. ఒకటి
జీవిత చివరి కాలంలో భగవంతుని స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టడం. అది ఎవరైతే చేస్తాడో వాడు శీఘ్రమే వెంటనే భగవంతుని పొందుతాడు. అంచేత మనం జీవితంలో ఏం చేసాం అన్నది ఒక ప్రిపరేషన్. కానీ ఎగ్జామ్ పాస్ అయ్యాం లేదని చెప్పి లాస్ట్ చేస్తుంది మృత్యు సమయంలో. ఏ విధంగా అంటే మనం భగవంతుని స్మరిస్తున్నామా లేదా, భగవంతుని స్మరిస్తూ మన శరీరాన్ని విడిచిపెట్టామా లేదా అన్నది అది మన ఎగ్జామ్. అయితే ఎప్పుడు ఎగ్జామ్ పెడతాడు? మరణ సమయం తెలుసు, మరణం వచ్చాడు, కానీ ఎప్పుడు ఆ మరణం వస్తుంది తెలియదు. మన జీవితంలో ఎన్నో ఎగ్జామ్స్ రాసాం. ఆ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా డేట్ డిక్లేర్ అయిపోతుంది. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ 18 స్టార్ట్ అవబోతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అక్కడ డేట్ ఇస్తారు, పలానా రోజు పలానా ఎగ్జామ్. ఇప్పుడు వాళ్ళకి 10th క్లాస్ వచ్చింటది, నాకు తెలియదు. 18 తారీఖు తెలుగు ఎగ్జామ్, అది 20 తారీఖునేమో ఇంగ్లీష్ ఎగ్జామ్, అలాగే మొత్తం. అంటే మనకి డేట్లు వచ్చేస్తాయి, మనకు తెలియదు క్వశ్చన్ పేపర్. ఏం క్వశ్చన్స్ వస్తాయి తెలియదు. కానీ మన లైఫ్ లో వచ్చే ఎగ్జామ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ తెలుసు. ఏంటి క్వశ్చన్ పేపరు? భగవంతుని స్మరిస్తూ శరీరం విడిచిపెట్టడం. తెలియదు ఏంటి? ఎగ్జామ్ డేట్. ఎప్పుడు ఎగ్జామ్ పెడతాడో తెలియదు. ఈ రోజే, ఈ నెక్స్ట్ సెకండ్ లోనే మనకి ఎగ్జామ్ పెట్టచ్చు, నెక్స్ట్ డే పెట్టచ్చు, నెక్స్ట్ వీక్ పెట్టచ్చు, నెక్స్ట్ మంత్ పెట్టచ్చు, నెక్స్ట్ ఇయర్ పెట్టచ్చు. ఎప్పుడు పెడతారో తెలియదు. ఎప్పుడైనా ఎగ్జామ్ అంటారు. అంటే మన జీవితంలో చేసుకున్న ఎగ్జామ్ కి దీనికి తేడా ఏంటంటే, జీవితంలో చేసుకున్న మనం రాసిన ఎగ్జామ్స్, ఎదుర్కొన్న ఎగ్జామ్స్, వాటికి క్వశ్చన్ పేపర్ తెలియదు, ఎగ్జామ్ డేట్స్ తెలుసు. కానీ ఇప్పుడు మన జీవితంలో వచ్చే ఎగ్జామ్ పేపర్కి, ఎగ్జామ్కి, పరీక్షకి క్వశ్చన్ పేపర్ తెలుసు, ఆన్సర్ కూడా తెలుసు, కానీ ఎగ్జామ్ ఎప్పుడు తెలియదు. అందుచేత ఏం చేయాలి? ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి? నా రైట్ నా, ఇప్పటి నుంచే, తర్వాత కాదు. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ లోనే మనకు రావచ్చు ఎగ్జామ్, ఎవరు తెలుసు. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి కొడితే చాలా వీడియోస్ వస్తాయి. చాలా మంది లెక్చర్ స్పీచ్ ఇస్తూ చనిపోతున్నారు, చనిపోయిన వాళ్ళు. అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరు తెలుసు? వింటూ ఉంటూ మనం చనిపోవచ్చు, మాతో మాత్రం నేను నా ఎగ్జామ్ రావచ్చు, ఎవరు తెలుసు. అంటే తెలివైన ఏం చేస్తాడు? ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. ఓకే, ఎగ్జామ్ రెడీ, నేను రెడీ. అంచేత మనం ఈ ఎగ్జామ్ కి మనం సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సిలబస్ ఏంటి? ఏమిటి? కృష్ణుని అనుగ్రహం స్మరిస్తూ ఉండడం, అభ్యాసం అది చేయాలి. మనం ఏది అభ్యాసం చేస్తే దాన్నే కృష్ణుడి కోసం స్మరణ చేయడం. ఎందుకంటే లాస్ట్ చేయాల్సింది అదే. స్మరణ ముక్త్వా కలేవరం, స్మరిస్తూ శరీరం పెట్టడం. అంచేత ఆ లాస్ట్ లో స్మరించాలి కాబట్టి ఆ అభ్యాసం ఇప్పటి నుంచే మనం చేయాల్సింది. ఎలా సిద్ధం మరి? ఎలా మరి స్మరిస్తూ ఉండాలి? జపించడం ద్వారా, భక్తులు చదవడం ద్వారా, భక్తుల సాంగత్యం, సేవ చేయడం. ఈ విధంగా ఎన్ని గంటలు చదవాలి? 24/7, 24 గంటలు. ఎందుకంటే రాత్రే రావచ్చు ఎగ్జామ్, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పెడతాడో తెలియదు. భగవంతుడు పెడతాడంటే మన పక్కన ఉన్న అప్పుడు కాదు, తర్వాత ఉదయం చూస్తున్నాను చెప్పడానికి కూడా లేదు.
అంచేత ఈ సమయం ఏ సమయంలోనైనా ఉండొచ్చు కాబట్టి మనం తెలివైన వాళ్ళు ఏం చేయాలి, ఎప్పుడు 24/7 మనకి రెడీగా ఉండాలి. ఉం. అది లేకపోతే మనం ఏమవుతాం, ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రిపరేషన్ లేదు, సంసిద్ధంగా లేవు మనం. అంచేత ఈ 4 అంశాలని మనం గుర్తుంచుకోవాలి. ఎట్లు ప్రిపేర్ అవ్వాలి, రైట్ ఫ్రమ్ నౌ నుంచి. సిలబస్ ఏంటి, భగవంతుని అనుక్షణం స్మరిస్తూ ఉండడం. ఏ విధంగా, జపం చేయడం ద్వారా, భగవద్గీత, భాగవతం లాంటి పుస్తకాలు చదవడం ద్వారా, భక్తుల సాంగత్యంలో భగవంతుని చర్చించడం ద్వారా, భగవంతు సేవ చేస్తూ స్మరిస్తూ, ఆ విధంగా స్మరణ మనం ఎప్పుడు 24 hours ఉండాలి. ఏ సమయం, ఎంత సమయం, 24 గంటలు. దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, కృష్ణుని పొందుతాం. అంతేకాకుండా ఈ ఈ బంధాల నుంచి మనం బయటపడిపోతాం. స్వేచ్ఛ జీవులు అవుతాం. ఈ భౌతిక బంధాల్లో, ఈ కర్మల్లో, పాపాలు, పుణ్యాలంటూ, కష్టాలు, నష్టాలంటూ ఇట్లా చిక్కులు కూర్చున్నాను. వీటి నుంచి మనకి స్వేచ్ఛ అనేది దొరికిపోతుంది. ఇది ఫలితం. అంచేత మనం అయితే దీనికి ఇందాక చెప్పినట్టుగా ఎవరు ఆఖరి పరీక్ష ఉద్యోగం ఏం చేయాలి, అనుస్మరణ అంటే అనుక్షణం స్మరిస్తూ ఉండాలి, కృష్ణుని ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. ఇది చెప్తున్నారు 7వ అధ్యాయంలో. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరణ ఇద్యచ. మాం అంటే నన్ను, అనుస్మరణ అంటే ప్రతి క్షణం స్మరిస్తూ, అను అంటే ప్రతి అని, అనుక్షణం అంటాం, ప్రతి క్షణం అని అర్థం. అనుస్మరణ అంటే ఎల్లప్పుడూ స్మరిస్తూ, యుద్ధశ్చ యుద్ధం చేయని చెప్పి అర్జున్ చెప్తున్నాడు. అంచేత నువ్వు యుద్ధం చేస్తున్నా అంటే అక్కడ అర్థం ఏంటి, యుద్ధం చేస్తున్నా సరే నువ్వు నన్ను గుర్తించుకో అంటే, మనం ఏ పనులు చేస్తున్నా సరే భగవంతుని ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి నిరంతరం. అలాగే తర్వాత 8వ శ్లోకం చెప్తాడు, అభ్యాస యోగ యుక్తేన చేతస నాణ్య గామిని. అభ్యాసం, ఏమిటి అభ్యాసం చేయమంటున్నాడు, యోగ యుక్తేన చేతస. చేతస అంటే చేతన అంటే మనసుని, నా యగామిన అంటే అటు ఇటు కాకుండా ఎటు వెళ్ళకుండా స్మరించినాడు. మనసు నిరంతరం నా స్మరణ నిలిపి ఏ మాత్రం మార్గం తప్పగా నన్నే దేవదేవునిగా ధ్యానించేవాడు తప్పక నేను చేర్చగలడు. అభ్యాసం ఏం చేయాలి, ఇందాక అభ్యాసం చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, సిలబస్ ఏంటి, అనుస్మరణ, ఎల్లప్పుడూ స్మరిస్తున్నాడు. ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తున్నాడు, మనసు అటు ఇటు వెళ్ళకుండా నా ఆయన ముందే పెట్టాలి. అది ఏ విధంగా సాధ్యం, జపం చేయడం ద్వారా, మంత్ర మెడిటేషన్ ద్వారా. చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. దానికి దీనికి చెప్తాను అది కూడా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఎగ్జామినేషన్ అయిపోయింది ఇప్పుడు. అయితే ఆ భగవంతుని ఏ విధంగా పొందడం, భగవంతుని పొందే విధానంలో రకరకాలుగా ఉంటాయి. ఒకటి అష్టాంగ యోగం, ముందు కూడా దాని కోసం డీటెయిల్గా చర్చించారు 6వ అధ్యాయంలో, మనం కూడా చర్చించాం. అవే కొన్ని ఇక్కడ కూడా కొన్ని బ్రీఫ్ గా చర్చించాడు, అది మీరు చూసుకోవచ్చు. సార్ భక్తి యోగం కోసం కూడా చెప్పాడు 14వ అధ్యాయం. భక్తి యోగంలో ఏం చేస్తాం, ఓ పార్థ అన్నన్న చిత్తముతో నన్ను నిరంతరము స్మరించడానికి అతని స్థిరమైన భక్తియుక్త సేవ కారణంగా నేను సులభంగా లభించిన. ఇది ప్లస్ భగవంతుడు చెప్తున్నాడు, వీటి వల్ల వచ్చే నన్ను పొందడం వల్ల వచ్చే లాభం ఏంటి, అది కూడా చెప్తున్నాడు. ఎందుకు నన్ను పొందాలి అది కూడా
17 నుంచి 22 శ్లోకం వరకు వివరిస్తున్నారు దానికోసం. అంటే భగవంతుని పొందడం ఎలాగా, ఎందుకు, ఏమి, ఎలా పొందాలి? అనన్యం చేత సతతం యో మాం స్మరతి నిత్యస తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చేతస. చేత, చేత అంటే చేతన, చేతన చైతన్యం, చిత్తం. అనన్య, అన్య, అన్య అంటే వేరే, అంటే లేదు, అంటే వేరే విధమైన ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి లేకుండా చిత్తంలో సతతం ఎల్లప్పుడు నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుక్త సేవ యో ఎవరైతే నన్ను స్మరిస్తూ ఉంటారో నిత్య సహా, ఎల్లప్పుడు, మళ్ళీ సతతం అన్నదే నిత్య సహా అన్నది. తస్య అటువంటి వానికి అహం నేను సులభంగా లభిస్తాను పార్థ. ఎందుకని నిత్యయుక్త యోగి అని ఎల్లప్పుడు కూడా నా భక్తి సేవలో నియుక్తుడే ఉండడం చేత ఆయనకు నేను లభిస్తాను. అన్నం చిత్తంతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తిత్వ సేవ కారణమున నేను సులభముగా లభ్యుడై ఉన్నాను. ఎవరైతే వేరే ఆలోచన లేకుండా కృష్ణుడి సర్వం అని ఆయన స్మరిస్తూ ఉంటారో, ఆయన యొక్క సేవలో నియుక్తులై ఉంటారో, అటువంటి వారికి కృష్ణుడు చాలా సులభంగా లభిస్తాడట. అంచేత మనం చేయాల్సింది భగవంతుడినే ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి కదా. భగవంతుడి కోసం స్మరించడం అంటే ఏంటి? ఓకే, భగవంతుడు గుర్తు చేసుకుని జై కృష్ణ భగవాన్కి జై అని చెప్పి మనం దొంగతనాలు చేద్దాం, అది ఎందుకు పీడిద్దాం, అది కాదు స్మరణ. అప్పుడు మనకి ఎవరినైనా మనం ఒకరిని ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాం? 2 రకాల వాళ్ళు గుర్తుంచుకుంటాం మనం. అయితే మన జీవితంలో ఏదో పెద్ద దెబ్బ కొట్టినని, లేకపోతే బాగా సహాయపడుతుంది, అంటే మనకి మంచి చేసిన వాడిని, లేకపోతే మనకి కీడు చేసిన వాడిని గుర్తు తెచ్చుకుంటాం. ఏ ఓకే, వినపడుతుందా? ఎవరైనా ఒకరు టెక్స్ట్ చేయగలరా? వినపడుతుందా లేదా అనేది దాన్ని బట్టి కంటిన్యూ చేయండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, అంటే మనకి భగవంతుని స్మరించడం అంటే స్మరించడం అనేది ఒకటే కాదు, దాంతో పాటు ఆయన నచ్చిన విధంగా కూడా నడుచుకోవడం అనేది కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే
భగవంతుని మనం గుర్తించే చెప్పాను కదా 2 రకాల వాళ్ళని. అయితే మంచి మేలు చేసిన వాళ్ళని, కీడు చేసిన వాళ్ళని. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళని మనం పూజించినప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా కూడా మనం నడుచుకోవాలి. సంచేత ఇక్కడ స్మరించడం అంటే ఓన్లీ స్మరిస్తూ మనకు నచ్చింది చేయమని కాదు. ఆ స్మరణతో పాటు భగవంతుడికి నచ్చిన విధంగా నడుచుకోవడం కూడా మనకి అందుకనే నిరంతర భక్తియుక్త సేవ అది కూడా ముఖ్యం. ఒక స్మరించడం ఒకటే కాదు. ఆయన కార్యాలు కూడా భక్తిపూర్వకంగా అంటే భగవంతుడికి నచ్చిన విధంగా ఉండాలి. ఈ 2 ఎప్పుడైతే ఉంటాడో అటువంటి వాడు అతి సులభంగా భగవంతుని పొందుతాడు. ఎందుకు పొందాలి? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతః. ఎందుకు పొందాలట? భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారొకటిచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగి రారు. నాప్ను వంతి వంతి అంటే రావు. ఆ పునః పునః ను అంటే పునః అని వంతి రావడం నా వారు. ఎందుకని సంసిద్ధిం పరమాంగత. సంసిద్ధం అంటే ప్రాప్తిస్తారు పొందుతారు. పరమాం అతి అతి ఉన్నతమైన పరమం. గత గతి స్థానం. అంచేత వాళ్ళు సంపూర్ణత్వం బడిసిందే అతి ఉత్తమ స్థానాన్ని పొందుతారు కాబట్టి ఇది దుఃఖాలయం అశాశ్వతమైన ఈ దుఃఖాలయమైన అనిత్యం అనిత్య జగత్ అంటే అశాశ్వతమైన ఈ జగత్కి ఎప్పుడు మళ్ళీ తిరిగి రారు. ఎందుకు రాకూడదు? అంత ప్రాబ్లం ఏంటి? ఎందుకని ఈ చెప్తున్నారు ఆ బ్రహ్మ భూర్ణాలోక పునరావర్తినో అర్జున మాముపేచతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జన్మనంతటి అత్యున్నత లోకం మొదలుకొని అధమ లోకం వరకు సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. ఈ భౌతిక అత్యుత్తమ లోకం ఏది? బ్రహ్మలోకం. అతి అధమ లోకం పాతాళ లోకం. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి దుఃఖ ప్రదేశాలే. ఎందుకంటే అక్కడ జన్మము మృత్యు అనేవి తప్పవు. అందుకనే ఎవరైతే నా లోకానికి వస్తారో వాడు తిరిగి జన్మాన్ని పొందడు. ఇక్కడ వాడు ఒకసారి నా పక్కన బయటకు నా లోకానికి వెళ్ళిపోతే మళ్ళీ రారు. అందుకనే మనం అందరం మృత్యు అంటే ఎందుకు భయపడతాం? అది మంచిది కాదు కాబట్టి, దుఃఖం కాబట్టి, దుఃఖపూరితమైంది కాబట్టి అది భయపడాల్సిన అవసరం లేదు. ఆనందంగా వెళ్ళాలి. మనం భయపడుతున్నాం మృత్యు అంటే అది దుఃఖమయమైంది. అందుకని మనం భయపడుతున్నాం. సో ఆ దుఃఖం బ్రహ్మలోకానికి వెళ్ళినా స్వర్గలోకానికి వెళ్ళినా తప్పదు. అందుకని హిరణ్యకశిపుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని నాకు మృత్యు లేకుండా వరాన్ని ఇవ్వు అంటే బ్రహ్మదేవుడు తిరస్కరిస్తాడు. నేను ఇవ్వలేను, ఎందుకంటే నాకే అది లేదు, నేనే మృత్యుకు గురి అవ్వాలి, నీకు ఎక్కడ వరాన్ని ఇవ్వగలను నేను అని చెప్తాడు. ఇప్పుడు మన దగ్గర ఎవరైనా వచ్చి మనం 1000 రూపాయలు అడిగితే మన దగ్గర 1000 రూపాయలు ఎక్కడే ఇవ్వదు. మన దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇవ్వగలదు, 1000 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా నేను ఆ వరాన్ని ఇవ్వలేను అంటాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక రోజుకి చనిపోవలసిందే. అవునా? నిజమేనా? ఎందుకంటే ఈ భౌతిక జగత్తు ఒక జైలు లాంటిది. జైల్లో ఎవరిని పెడతారు? ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు జైల్లో? శిక్షించడానికి,
శుద్ధీకరణ. ఆ శిక్ష ద్వారా మనల్ని శుద్ధిని చేయడానికి. ఏటి ఇక్కడ శిక్ష? జన్మ, మృత్యు, జర, వ్యాధి. జన్మ పుట్టుక, మృత్యు మరణం, జర అంటే ముసలితనం, వ్యాధి అంటే రోగం. ఈ 4 వాటిని ఇస్తూ మనకి శిక్ష వేస్తున్నారు ఇక్కడ భౌతిక జగత్తులో. ఇక్కడికి ఈ జైలుకి అధికారిని ఎవరు? దుర్గాదేవి. దుర్గం అంటే కోట, ప్రహారీ. దుర్గాదేవి అని పేరు. అంటే ఆమె ఇక్కడి నుంచి ఈ భౌతిక జగత్తులోంచి జీవులు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా చూసే శక్తి ఆమె. అంటే దుర్గాదేవి ఈ జైలుకి, భౌతిక జగత్తుకి అధికారిని. ఏం చేస్తారు? ఎప్పుడైనా మనం జైల్లోకి వెళ్తే ఫస్ట్ లో మనకి ఏం చేస్తారు? మన బట్టలు తీసి వాళ్ళు యూనిఫామ్ ఇస్తారు, అనే కదా. సో అదే విధంగా మనం ఆ ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తు జైల్లోకి ఎప్పుడైతే వస్తామో మనకు కూడా కొత్త బట్టలు ఇస్తారు. ఆ బట్టలు ఏంటి? మన శరీరాలే. మన కోసం ఇక్కడ భగవంతుడు ప్రకృతి ద్వారా 84 లక్షల రకాల దేహాలను రెడీ చేసి పెట్టాడు. అది విష్ణు పురాణంలో వర్ణిస్తారు. జలజ నవలక్ష అని. జలజ అంటే జలరాశులు 9 లక్షలు. స్థావర లక్ష వింశతి. స్థావరం అంటే కదలనివి, చెట్లు పుట్లు ఇలాంటివన్నీ కదలలేనివి. లక్ష వింశతి అంటే 20 లక్షలు. క్రమయో రుద్ర సంఖ్యాక. సంఖ్యాహ అంటే 11 లక్షలు అర్థం. క్రిములు. రుద్ర అంటే సరీసృపాలు, మన తెలుగులో చెప్పుకోవాలంటే ప్రాకేవి ఇవన్నీ క్రిములు. ఇవి 11 లక్షలు. పక్షీనాం 10 లక్షాన్ని. పక్షులు 10 లక్షలు. త్రింస లక్షాన్ని పశువ. త్రింస అంటే 30 లక్షాన్ని, 30 లక్షలు పశువులు. చతుర్లక్షాన్ని మానవ. మనుషులు 4 లక్షల రకాలు. ఈ విధంగా 84 లక్షల దేహాల్ని మన కోసం పెట్టాడు. అది అన్ని యూనిఫామ్ రెడీ చేసి పెట్టాడు. మనం చేసిన నేరాన్ని బట్టి మనకి ఆ యూనిఫామ్ ఇస్తాడు. మళ్ళీ ఆ శరీరాల్లో కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు మనిషి శరీరంలో కూడా ఇప్పుడు మనిషిగా పుట్టినా వాడు గుడ్డోడుగా పడతాడు, ఒక కుంటోడుగా పడతాడు, ఒక రక్తంగా పడతాడు, ఒక వికారంగా పడతాడు, ఒక తెలివైన, ఒక తెలివి తక్కువ. ఇలాంటివి చాలా రూపాలు. సో ఈ విధంగా జైల్లో పెట్టిన చేస్తాడు. ఇది అయితే మనం ఎప్పుడైతే భక్తి చేస్తావో ఈ జైలు నుంచి మనకి విమోచనం, భౌతిక ప్రపంచం నుంచి విమోచనం చేస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు మనం కృష్ణుని స్మరిస్తూ ఉంటామో, అనుక్షణం స్మరిస్తూ ఉంటామో మనకు వచ్చే లాభం ఏంటి? ఈ జైలు నుంచి శాశ్వతంగా మళ్ళీ వెనక్కి రాకుండా చేస్తారు. ఎందుకు ఇది తాత్కాలికమైంది? ఎందుకు భౌతిక జగత్ తాత్కాలికం అని ఇందాక నుంచి అంటున్నారు? ఎందుకంటే చెప్తున్నాడు, భూతగ్రామ ఏవాయం భూత్వా ప్రలీయతే రాత్రాగ్యమేవ సపార్థ ప్రభవత్య రాగమే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులు మరలా వ్యక్తమవచ్చు. అతని రాత్రి సమయం ప్రారంభమైనంతనే వివస్సుడై నశింతురు. బ్రహ్మదేవుడు పగలు ఆయన పగలు మొదలవగానే జీవులందరూ వ్యక్తం అవుతారు, అంటే పుట్టుతారు. మళ్ళీ రాత్రి సమయం ఆయన రాత్రి నుంచి ఆయన పడుకుని పదార్థప్పుడు మళ్ళీ అందరూ నశిస్తారు, అంటే జీవులు నశించిపోతారు. వివసుతులే, నిస్సహాయంగా ఏమి చేయలేని పరిస్థితిలో. దాన్ని ఆపుకోలేరు. ఆ విధంగా వాళ్ళు వస్తారు. బ్రహ్మ కాలం ఎలాగుంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది కూడా మనకి ఉంది దీంట్లో. ఉంటుంది 1000 దివ్య యుగాలు అని చెప్పి అది కూడా రాస్తాడు. అది మనం ఆ శ్లోకం మనం చదవాలి. కానీ ఇప్పుడు అది మనం చూసుకుంటే
సో ఇక్కడ బ్రహ్మకాలం మనం చర్చించాం. పదిహేడు శ్లోకాలు చెప్పారు. సహస్రయుగ పర్యంతం ఉంది. సహస్ర యుగాలు పర్యంతం అంటే దాని తర్వాత అంటే ఇక్కడ మానవ పరిగణన అనుసరించి 1000 మహాయుగముల బ్రహ్మదేవులకు ఒకరి పక్కలో అవుతుంది. అతని రాత్రి సమయం అంతే పరిమాణము తిరిగి ఉంటుంది. మహాయుగం అంటే 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు. ఇంతకు ముందు కూడా మనం చర్చించాం. సూర్యుడికి భగవంతుడు భగవద్గీత చెప్పాడు, వివస్వామికి చెప్పాడు అన్నప్పుడు భగవద్గీత ఎంత పురాణమైంది, ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు అన్నది మనం క్యాలిక్యులేషన్ చేసాం. అదే విధంగా కూడా తీసుకుంటే కలియుగం తాలూకా పరిమాణం 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగం కలికి కలియుగానికి 2 రెట్లు అంటే 2 ఇంటి ఇది. అలాగే త్రేతాయుగం 3 రెట్లు 3, సత్యయుగం 4 రెట్లు. అలాగే ఈ 4 కలిగి దివ్యయుగం లేదా మహాయుగం, అది 43,20,000 సంవత్సరాలు అవుతుంది. అలాంటి 1000 ఇంటూ 1000 వేస్తే అది 432 కోట్ల సంవత్సరాలు అవుతుంది. అది బ్రహ్మదేవునికి ఒక పగలు అంటే 12 గంటలు. మళ్ళీ అంతే పరిమాణం రాత్రి. అంటే మన యొక్క 834 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక రోజు. ఆ లెక్కన ఇంటూ 35 ఇంటూ 365 అది ఒక సంవత్సరం, ఇంటూ 100 అది ఆయన ఆయుష్. ఎప్పుడైతే ఆయన ఆయుష్ అయిపోదు 100 సంవత్సరాలు, మొత్తం ప్రళయం వచ్చి ఇదంతా మళ్ళీ మహావిష్ణువు ఊపిరి పీల్చుకోవడం మొదలు పెడతాడు. ఊపిరి పీల్చుకుంటాడు. అంటే ఇక్కడ బ్రహ్మకు 100 సంవత్సరాలు, మహావిష్ణువుకి ఒక ఊపిరి. ఆయన ఊపిరి పీల్చుకోగానే మొత్తం అన్ని లోకాలు లోపలికి వెళ్ళిపోతాయి. ఆయన శ్వాస ఇచ్చినప్పుడు మళ్ళీ బయటకు వస్తారు. మళ్ళీ బ్రహ్మ మళ్ళీ ఇంకో జీవి ఎవరో బ్రహ్మ అవుతాడు. ఆయన మళ్ళీ సృష్టి మొదలు పెడతాడు. ఆయన లెక్క ప్రకారం మళ్ళీ ఆయన వయసు ప్రకారం ఆయన రోజు ప్రకారం మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. అంచేత మనకి చాలా ఎక్కువ ఎంతో కాలం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరం 864 కోట్ల సంవత్సరాలు ఒక రోజు కాబట్టి ఇంటూ 345 ఇంటూ 100 అది చాలా కొన్ని కోట్ల సంవత్సరాలు వచ్చేస్తుంది. కాబట్టి మనకి బ్రహ్మదేవుడికి మరణం లేనట్టుగా కనిపిస్తుంది, కానీ ఆయన కూడా మరణం ఉంది. అంటే ఆయన పడుకున్నప్పుడు మొత్తం సృష్టి అంతా అల్లకల్లం అయిపోద్ది. అందుకని వివసులై నశింతురు అని చెప్పి వస్తున్నాడు. నిస్సహాయంగా ఏం చేయలేని పరిస్థితుల్లో నశిస్తూ ఉంటారు జీవులు. అందుకనే ఇది అశాశ్వతమైనది. అది మరి చెప్తున్నాడు. మరి ఇంతేనా? మరి ఇంకా నేను వేరేది ఏమైనా ఉందా? అందుకని చెప్తున్నా. అవ్యక్తోక్షర ఇత్యుక్తాస్త మహు పరమాం గతిం యప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ నాది. తద్ధామ అటువంటి ధామం, పరమం అతి ఉత్తమమైంది, మమ నాది. ఏదది? ఎం ప్రాప్య నా నివర్తంతే. ప్రాప్య పొందితే, ఏదైతే పొందితే నా నివర్తంతే. నివర్తంటే తిరిగి రావడం. మహు పరమాం గతి, ఎవరైతే అటువంటి తరుగుతుంది. వేదాంతులు దేనిని అవ్యక్తో అక్షర ఇత్యు
ఇతి ఉక్తస్థ. ఇతి అంటే ఈ విధంగా, ఉక్తస్థ అంటే వివరించడం, చర్చించడం, డిస్క్రైబ్ చేయడం, ఈ విధంగా వర్ణించడం. వేదాంతులు దేని అవ్యక్తము అక్షరమని వివరించరో, ఏది పరమ గమ్యస్థానంగా తెలియబడుచున్నదో, పరమాగత్యం అని, ముహు అంటే మళ్ళీ అదే అంతేకాకుండా అని, మహు పరమాగతి, ఏదైతే పరమగతి అంటే అన్నిటికంటే ఉత్తమమైన గతి, ఉత్తమైందని వేదాంతులు వర్ణిస్తుంటారు. ఏ స్థానం పొందిన మనుషుడు వెనక్కి తిరిగి రాడో అదే నా దివ్యధామము. కృష్ణుడు చెప్తున్నాడు తన యొక్క ధామం కోసం. అంచేత అటువంటి ధామానికి భక్తి చేయడం ద్వారా మనం వెళ్ళబోతుంటాం. అంచేత ఆధ్యాత్మిక ప్రపంచం ఈ విధంగా ఉంటుంది. ప్రతి పదం పాట, అంటే ఏ పదం పలికినా సరే అది పాడుతూనే పాడతారు. ప్రతి అడుగు నృత్యం. మనం నృత్యం అంటే మర్చిపోతున్నాం. చూడు, చిన్నపిల్లలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారనుకోండి, వాళ్ళకి ఏదో పని చెప్తే వాళ్ళు ఎక్కడ నడిచి వెళ్ళరు, పరిగెట్టుకుని వెళ్తుంటారు, గెంతుకుని ఇలాగిలా కానీ చేతి చూపుకుని వెళ్తారు. ఏదో ఒక రకం డ్యాన్స్ లేదు, డ్యాన్స్ వాళ్ళు వెళ్ళే విధానం చూస్తే డ్యాన్స్ వేస్తున్నట్టుగా ఉంటుంది. ఇది వాళ్ళు చీకు చింత లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఏమీ లేని ఆ పిల్లలకి చీకు చింత లేకపోవడం వల్ల వాళ్ళు అంత ఆనందంగా ఎగురుతూ గెంతుతూ, వాళ్ళు ఏం చేసినా ఇక్కడ ఎలా పుస్తకం తీసుకురావాలంటే పక్క రూమ్కి వెళ్ళాలన్నా పరిగెట్టి వెళ్తారు చిన్నపిల్లలు. మన కొద్ది పెద్ద అవుతాను కొద్దిగా తగ్గిపోతుంటుంది నాట్యం, ఎందుకంటే టెన్షన్లు ఎక్కువైపోతుంటాయి కాబట్టి. అటువంటిది అక్కడ అసలు దుఃఖాలే లేనిది, అక్కడ మరి ఎలా ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎక్కడ చూసినా నాట్యమే, ఏం మాట్లాడితే పాద్యమే, పాట. దానికి వ్యతిరేకంగా భౌతిక ప్రపంచం ప్రతి అడుగు ప్రమాదమే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే ఎప్పుడు కూడా మనకి టెన్షన్. బయటికి వెళ్తే మళ్ళీ లోపల తిరిగి వస్తామో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పక్కన మనం వచ్చి గుద్దిసుకుని వెళ్ళిపోతాము. ప్రతి పనుల్లోనూ బాధలే, ఎన్నో కష్టాలు. ఏ పని కూడా మనం చేసినా అయ్యే వరకు ఎన్నో రకాలైన సవాళ్ళు వస్తూనే ఉంటాయి. అక్కడ ప్రశాంతత, ఇక్కడ మనం అందుకనే దావాగ్ని అంటారు. దావాగ్ని దహించేసే అగ్ని, ప్రళయంతో ఈ భౌతిక ప్రపంచం మహాసముద్రంతో పోలుస్తారు. సముద్రంలో ఎప్పుడు మనం ప్రశాంతంగా కూర్చోలేము, అది అటు ఇటు కెరటంతా కొడుతుంటది, ఎటు వెళ్తామో తెలియదు. అక్కడ కొంతసేపు అటు కొంతసేపు ఇటు, మనం ఏ దిశలో వెళ్ళినా దిశలో వెళ్ళలేము. చాలా కష్టం. ఒక పక్క ఈదుతావా, ఒక పక్క వెళ్తావా. సముద్రంలో మనం ఎక్కడ కూడా ఒడ్డే కనబడదు. అటువంటి ప్రపంచం భౌతిక ప్రపంచం. దానికి వ్యతిరేకంగా ఆధ్యాత్మిక ప్రపంచం శాశ్వతమైంది, తప్పులు లేనిది. అంటే అక్కడ తప్పులు అనేవి జరగవు, అపరిమిత ఆనందం ఉంది, అన్ని కోరికలు నెరవేరుస్తుంది, సర్వ ఆకర్షణీయమైంది, అవ్యక్తమైంది, దివ్యమైంది, పరమగమ్యం, తిరిగి రాని ప్రదేశం. మనం వెళ్తే ఒకసారి వెళ్తే మనం తిరిగి రాం. ఇటువంటి ప్రదేశం మనం చేయాల్సింది ఒకటే, అనుస్మరణ, అనుక్షణం స్మరిస్తూ ఉండడం, భగవంతుడి సేవలో నియుక్తులై ఉండడం. ఇది ఎలా పొందాలి? యోగాభ్యాసం చేసే వాళ్ళు యోగులు ఉన్నారు. 23 నుంచి 26 శ్లోకం వరకు చెప్తాడు వాళ్ళు ఏ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టాలి అన్నదని. రకరకాలుగా ఉన్నాయి. పగటి సమయంలో ఏ కాలంలో ఈ జగత్తు వీడి ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చి జరుగునో లేక తిరిగి రాకుండా నీకు నేను ఇప్పుడు వివరించదని చెప్పి 24, 25, 26 శ్లోకాలు చెప్తాడు. ఏంటి? పరబ్రహ్మ నెరిగిన బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావంలో
కాంతిలోను, పగటి వేళ, ఏదైనా శుభ గడియలోను, శుభపక్షములోను, లేక సూర్యుని ఉత్తరమున ప్రయాణించి ఉత్తరాయణ పుణ్యకాలంలోను, 6 మాసములలోను ఈ జగత్తు వీరి ద్వారా పరబ్రహ్మం పొందుదురు. అంటే యోగులు శరీరం విడిచిపెట్టాలంటే ఇవన్నీ చూసుకోవాలి. ధూమ సమయంలోను, రాత్రి సమయంలోను, కృష్ణపక్షంలోను, సూర్యుడు దక్షిణమును ప్రయాణించు దక్షిణాయనంలోను సమయంలోను ఈ జగత్తును విడుచు యోగులు చంద్రలోకమును పొందినను మరలా వెనుకకు తిరిగి వచ్చారు. సో ఈ విధంగా యోగులు పర్టికులర్ సమయంలో వాళ్ళు ఈ శరీరం విడిచిపెడితేనే వాళ్ళకి పరబ్ధామం అంటే ఉత్తమ గతాన్ని సాధిస్తుంది. కానీ భక్తులకి దీంతో సంబంధం లేదు. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గంలో నెరిగినను ఎన్నడూ కలత చెందరు కనుక సదా భక్తిలో సదా సుస్థిరుడు కమ్ము. భక్తులకి టెన్షన్ లేదు. నేను ఈ సమయంలో చనిపోయినా, ఆ సమయంలో చనిపోయినా, ఈ సమయంలో శరీరం విడిచిపెట్టాలా, ఆ సమయంలో విడిచిపెట్టాలా అన్నది భక్తులకి ఇది వర్తించదు. ఓన్లీ యోగులకి మాత్రమే. అంచేత చెప్తున్నాడు భక్తియుక్త సేవ అంటే ఈ భక్తిలో సేవ చేయడం వల్ల ఇది ఏంటండి చూడండి, ఇది చాలా మంచి శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తత్పర మిదం విదిత్వా యోగి పరం స్థాన ముపైతి. అంటే వేదేషు వేదాధ్యయనం చేతను, యజ్ఞేషు యజ్ఞాచరణ చేతను, తీవ్ర తపస్సు చేసిన చేతను, దానేషు దానముల చేతను, యత్పుణ్యఫలం భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవులకు ఆధ్యాత్మికములు మరియు కామికరములు ఆచరణ చేతను కలుగు ఫలితములను లభించకపోవు. అంటే ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి ఈ వేదాధ్యాయం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల, అలాగే ఇంకా ఆధ్యాత్మిక కృత్యాలు చేయడం వల్ల ఇవన్నిటి వల్ల వచ్చే ఫలితాలన్నీ లభించకపోవు, అంటే లభిస్తాయి. అంతేకాకుండా కేవలం భక్తియుక్త ఆచరణ ద్వారానే అతడు వీటన్నిటి పొందుడే గాక అంతిమ శాశ్వత దివ్యధామమును సైతం పొందగలడు. ఇవన్నీ పొందడమే కాకుండా దివ్యధామాన్ని కూడా చేరుకుంటాడట. గ్యారంటీ ఇస్తున్నాడు కృష్ణుడు. ఎవరైతే భక్తియుక్త సేవలో అనునిత్యం నియుక్తులై ఉంటారో వాళ్ళు. ఈ విధంగా భగవంతుడు భక్తి చేయడం వల్ల మనకు వచ్చే గ్యారంటీని ఇక్కడ వివరించాడు. సో మనం చూసుకుంటే భగవంతుడు అర్జునుడు కొన్ని డౌట్లు అడిగాడు, 8 రకాల డౌట్లు అడిగాడు, వాడు సమాధానం చెప్పి 8వ ప్రశ్న అయిన అంత్యకాలంలో నిన్ను ఎలా స్మరించాలన్న దానికి భగవంతుడు వివరిస్తూ మరణ సమయంలో తన్నే స్మరించాలని చెప్పాడు. ఎప్పుడు స్మరించాలి, ఎలా స్మరించాలి అనే విధానం చెప్పాడు. అది 9 నుంచి 12 వరకు, 9 నుంచి 22 శ్లోకం వరకు. దాంట్లో భౌతిక ప్రపంచం ఏంటి, ఆధ్యాత్మిక ప్రపంచం ఏంటి, ఎలా ఉంటుందని కూడా చెప్పాడు. తర్వాత భక్తి యొక్క గొప్పతనం చెప్పాడు. యోగులు శరీరాన్ని ఒక శుభ గడియల్లో సెలెక్ట్ చేసుకుని విడిచిపెట్టాలి, కానీ భక్తులకి అటువంటి నియమాలతో సంబంధం లేదు. అంతేకాకుండా ఇంకా కూడా చెప్తాడు, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనకి ముందు నెక్స్ట్ అధ్యాయాలు కూడా వస్తుంది, ఇప్పుడు మనం చర్చిస్తుంటాం. సో ఈ విధంగా భగవంతుడి భక్తి యొక్క గొప్పతనాన్ని మనందరికి వివరించాడు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా చర్చించిన దాంట్లో? ప్రభుజీ గారు, మీరు యోగులు అదే టైంలో చనిపోతే మళ్ళీ ఇదవుతారు అని చెప్పారు. అదే చిన్నపిల్లలు అయితే మరి యోగులు అదే మరి చిన్నపిల్లలు అయితే, పెద్దవాళ్ళు అయితే భక్తితో ఉంటారు, చిన్నపిల్లలకి భక్తి గురించి తెలియదు కదా, మరి వాళ్ళకి కూడా అదే వర్తిస్తుందా లేదంటే?
వాళ్ళకి అదే వర్తిస్తుంది. ఓకే గురుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే మరణ కృష్ణ. సమయంలో భగవంతుడిని స్మరించాలి. అవును, స్మరించాలి. కానీ ఇప్పుడు కొంతమందికి అనారోగ్యంతో కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఆ కోమాలో ఉన్నప్పుడు లేదా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు గాని ఆ స్మరణ ఉండదు కదా. వాళ్ళు భక్తియుక్త సేవ చేసే ఉండొచ్చు. మరి వాళ్ళు కోమాలోకి వెళ్ళి లేదా బ్రెయిన్ డెడ్ అయ్యి ఉంటే ఆ సమయంలో వాళ్ళు స్మరించలేరు కదా. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుజీ? వెరీ నైస్, ఎక్సలెంట్ ప్రశ్న, చాలా మంచి ప్రశ్న అడిగారు. అంచేత ఈ ఈ ఈ సమస్య ఉంటుంది కాబట్టి మనం భక్తి ఎప్పుడు చేయాలని కానీ మనం నిర్ణయించుకోవాలి. మనం నిజంగా భగవద్ధామం వెళ్దాం అన్నది, లేదా భగవంతుని ఆకర్షణలో స్మరించడం అన్నది మన చేతిలో పని కాదు, మనతో అయ్యే పని కాదు. దానికి భగవంతుడి కృప అవసరం. అప్పుడే ఆయన మనల్ని ఆ లాస్ట్ క్షణంలో గుర్తు చేసుకునేట్టుగా చేస్తాడు. లేకపోతే మీరు అన్నట్టుగా ఈ కోమాలోనే ఉండిపోవచ్చు. లేకపోతే చూడండి, అంత అవసరం ఎందుకు, మీరు కోమా ఏమంటున్నారు, ఇప్పుడు నేనే ఎవరితో మాట్లాడుతూ చనిపోవచ్చు. అప్పుడు నేను ఆ వ్యక్తిని ఆలోచిస్తూ కూర్చుంటాను, భగవంతుడి కోసం మాట్లాడలే. భగవంతుడి కోసం స్మరించడం లేదే. లేకపోతే ఎవరిని పిలుస్తూ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి ఉండొచ్చు. ఆ పిలిచినప్పుడు ఆ వ్యక్తిని నేను ఆలోచిస్తూ కూర్చుంటాను. మనం చేసే సాధన అంతా ఏదో తెలుసా, భగవంతునికి మనం ఒక విధంగా చేసుకుని తెలుగులో తెలుగులో చెప్పకుండా కాకా పడుతున్నాం. ఈ మన ఈ ప్రయాస్ చూసి భగవంతుడు చాలా నా కోసం చాలా చేశాడు, ఫాలోయింగ్కి స్మరించేటట్టు చేయిద్దాం అని అనిపించుకోవడం కోసం మనం ఈ జీవితం అంతా ప్రయాసపడుతున్నాం. లేకపోతే అంటే లాస్ట్ మినిట్ లో వచ్చి సార్ అంటే అయిపోయింది. ఒక వ్యక్తి నా వ్యక్తి అనిపించుకోవాలంటే ఆ జీవితం అంతా ఆయనకు సేవ చేస్తున్నా, అప్పుడు ఆ వ్యక్తి మనల్ని నా వ్యక్తి అని అనిపించుకుంటాడు అని అనుకుంటాడు. అవునా కదా? అవును అవును ప్రభు. అంతేగాని లాస్ట్ లో వచ్చేసి సార్ నమస్కారం సార్ మీకేం సేవ చేయాలి సార్, ఏం చేయమంటారు, ఈ సామాన్ ఎత్తమంటారు అంటే ఎత్తమని అవసరం ఎత్తమంటారు, కానీ ఆయన నా మనిషిని అనుకో. అవును ప్రభుజీ. సో అదే విధంగా మన జీవితం అంతా ఏం చేస్తున్నాం, భగవంతుడు సేవ చేయడం ద్వారా భగవంతుడు ఈ నా మనిషి అని అనిపించుకున్నట్టు చేస్తున్నాడు. అది అనిపించుకోవడం వల్ల భగవంతుడు ఏం చేస్తాడు, లాస్ట్ క్షణంలో మనం ఆయన గుర్తు చేస్తూ చనిపోయినట్టు చేస్తాడు. ప్రభుజీ ఇంకొకటి, ప్రళయకాలంలో బ్రహ్మతో సహా జీవులన్నీ కూడా భగవంతుడిలో లీనమైపోతాయి కదా. అప్పుడు మన ప్రమేయం లేకుండానే భగవంతుడిలో లీనమైపోతామా? అవును, లీనమైపోతాం అంటే లీనమైపోయి అలాగ ఉండదు. లీనమైపోవడం అంటే కలిసిపోవడం కాదు. అందరూ అనుకున్నట్టుగా ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోయి ఒకటి అయిపోతాం కాదు. ఆయన ఒక ఉదరంలో మళ్ళీ అలాగే ఉంటాం, జీవులాగా. మళ్ళీ నెక్స్ట్ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ బయటకు వస్తాం ఆ కర్మలతో. ఇప్పుడు ఏ కర్మల్లో అయితే ఏ స్థాయిలో ఉన్న కర్మలతో వెళ్ళామో లోపలికి, బయటకు వచ్చాక అదే స్థాయి కర్మలతో వచ్చి మళ్ళీ అక్కడ మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు మళ్ళీ మన కష్టాలు తప్పవు. అలాగే ప్రభు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, హరే కృష్ణ. ఇంతవరకు ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండం. ఎగ్జామ్ పాస్ కావాలంటే ఏం చేయాలి? అనుక్షణం చెప్పాం కదా, భగవద్గీత భగవద్గీత పుస్తకాలు చదువుతూ ఉండాలి, జపం చేస్తుండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, భగవత్ సేవలో ఉండాలి. సాంకేత్యం అంటే ఇప్పుడు మనం హౌస్ వైఫ్ ఉంటాం కదా ప్రభుజీ, ఇంటి బాధ్యతలు అవన్నీ ఉంటాయి. సాంకేత్యం అంటే సండే ఒక్క రోజే మాకు వీలైతుంది, మిగతా టైంలో ఇంట్లో చేసుకుంటే పర్వాలేదా?
సాంగత్యం అంటే చూడండి, సాంగత్యం అంటే వ్యక్తుల మధ్యలో ఉండడం అని కాదు. అలాగనుకుంటే చూడండి, ఒక ఆర్టీసీ భక్తులందరూ పిక్నిక్ వెళ్తున్నారు అనుకోండి, ఉమ్, ఒక బస్సు మాట్లాడతాడు, బస్ కండక్టర్ భక్తుల మధ్యలో ఉంటాడు, ఆయన సాంగత్యం తీసుకుంటున్నట్ల. అవును. ఆహాహా. ఎందుకంటే దాంతో ఆయన సంబంధం డ్యూటీ చేస్తుడు, ఆయన డ్యూటీ చేస్తున్నాడు చేస్తుడు. ఆయన. మనం ఏం మన పాడుతున్నామా పట్టించుకోడు, ఆ డ్రైవర్ పట్టించుకోడు, కండక్టర్ పట్టించుకోడు, పట్టించుకోడు. పట్టించుకోడు. అవును. అంటే సాంగత్యం అంటే భక్తుల మధ్యలో కూర్చోవడం అని కాదు. ఉమ్. సాంగత్యం అంటే భక్తుల ద్వారా మనం ఏదో కృష్ణ కథ వినడం, అంటే ఆ, అది అది భగవద్గీత. నిజంగా సాగదు. లేదంటే ఇద్దరు భక్తులు కూర్చుని మీ ఇంట్లో ఏమవుతుంది, మా ఇంట్లో ఏమవుతుంది, నా ఇంట్లో కష్టం, నా ఇంట్లో అది నా అనవసరం భార్య. ప్రసంగం అది భక్తి సాంగత్యం అవును. భక్తులు ఇద్దరు ఉండొచ్చు, కాదు. ఇద్దరు పదహారాలు చేసుకుంటే ఇద్దరు అది దీక్షలు నేను చేయవచ్చు. అనేది. అవును. అంటే భక్తి సాంగత్యం అది కాదు. ఉమ్. అంతే కొన్నిసార్లు ఏంటంటే ఆధ్యాత్మిక మాట్లాడడం. కొన్నిసార్లు ఏంటంటే భక్తుల సాంగత్యం ఎందుకంటారంటే, ఒక్కళ్ళే చెయ్యాలి అంటే కొన్నిసార్లు బద్దకిస్తుంటారు. ఉమ్. శరీరం సుఖం కోరుతుంటది. ఇప్పుడు అందుకని వేరే వాళ్ళని పెట్టుకున్నాం అనేది. ఇప్పుడు మన చూడండి, మీరు మేము కలిపి ఒక రోజు 2 నుంచి 3 భక్తులు చదవాలని అనుకున్నాం అనుకోండి. అవును. మీరేమో ఈ రోజు కొద్దిగా పని ఎక్కువ పడుకుందాం అనుకుంటారు, నేను ఫోన్ చేస్తాను, మాతాజీ రెడీ అయినా మీరు అంటారు, ప్రభుజీ కొంచెం కలిసిపోయినండి, నేను మళ్ళీ చేయబడ్డా సార్. ప్రభుజీ మాతాజీ ఏముందండి, ఒక అరగంట చదువుదాం అంటే. అయిపోయింది. ఆ విధంగా మనకు ప్రేరణ భక్తి. కల్పించేందుకు ఆ సాంగత్యం. అంతేకాని భక్తుల సాంగత్యం అంటే అదే. అంచేత ఆ విధంగా చేయదు. అంచేత మీరు దానికి మీరు బయటకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు. అది లేకపోతే లెక్ ప్రవచనం వినొచ్చు, ప్రవచనం వింటారు, అది అవును. ప్రవచనం. అవును. ఏదో రకంగా మన మనసుని భగవంతుని మీద భగవంతునిలో ధ్యాస పెట్టాలి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, దండమన ప్రాణ ప్రభు. ప్రభుజీ, అదే ఈ జన్మలో మనం సాధన చేస్తాం కదా ప్రభు, అదే పరిపూర్ణ అవ్వకపోతే మళ్ళీ ధనవంతుడి ఇంట్లోనో లేదా భక్తుడి ఇంట్లో పుడతాం కదా ప్రభు. ఆ తర్వాత భగవంతుడు మళ్ళీ భక్తి చేయడానికి అవకాశం ఇస్తాడా, లేదా అంటే మళ్ళీ మన దీనిపై ఆధారపడి? భగవంతుడు అవకాశం ఇస్తాడు, కానీ అవకాశం మనం తీసుకుంటాం లేదని మన చేతిలో ఉంది. ఇప్పుడు కూడా భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు ఈ జన్మలో వెనక్కి వెళ్ళిపోవడానికి, కానీ మనమే ఇంకా పూర్తిగా సీరియస్ తీసుకోవడం లేదు కదా. భగవంతుడు ఏం చెప్పలేదు, ఇప్పుడు మీరు జపం మొదలు పెట్టారు కానీ నెక్స్ట్ జన్మలోనే మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి అర్థం లేదు. భగవంతుడు ఈ జన్మలో కూడా తీసుకెళ్ళడం రెడీ అయ్యారు, కానీ మనమే అంత సీరియస్ గా భక్తి చేయడం లేదు. మనం రెడీ కావాలి కదా ప్రభుజీ, మనమే రెడీ కావాలా మనం. అదే ఇంత మన చేతిలో ఉంది. అంటే నెక్స్ట్ జన్మలో మనం తీసుకున్న భగవంతుడు మనకి భక్తి చేసే అవకాశం చోటే మనకి వేస్తాడు, కానీ మనం భక్తి చేస్తామో చేయమో లేదా. అప్పుడు ఇప్పుడు వాట్సాప్ వచ్చింది, అప్పుడు ఏం వస్తుందో తెలియదు, ఏం చూసుకుంటూ కూర్చుంటామో తెలియదు. లేదంటే ఇప్పుడు ఇంటర్నెట్, ఇప్పుడు జనాలకి భోజనాలు లేకపోయినా పర్వాలేదు, ఇంటర్నెట్ ఇచ్చేస్తే చాలు. మనం వాళ్ళంతా చూసినా ఇంట్లో ఇంటర్నెట్ లేదంటే అమ్మో వాళ్ళు చచ్చిపోతారు, అప్పుడు ఏం కాదు, నరకంలో వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అంటే అప్పటికి వచ్చేటప్పుడు ఇంకేం వస్తుందో తెలియదు, దాంట్లో పడిపోయి ఇవన్నీ మర్చిపోతాం. ఇప్పుడు ప్రయత్నం మంది గట్టిగా ఉంది, అందుకనే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి దీన్నే మనం ఉపయోగించుకోవాలి. హరే కృష్ణ. రావతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండాలు ప్రణామాలు. అంటే ప్రభుజీ, మీ చనిపోయేటప్పుడు హరే కృష్ణ మంత్రం గుర్తుకు రాకపోతే, అది ఒకవేళ మంత్రం పలకలేకపోతే వాళ్ళు మళ్ళీ మామూలు స్థితికి వెళ్ళిపోతారా ప్రభుజీ? అప్పుడు
దేన్ని అంటే ఇప్పుడు ఆలోచిస్తుందో మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి జపంలోనే ఉంటాము. అనుకోకుండా సడన్ గా చనిపోతే ఒకవేళ అది గుర్తుకు ఆ మంత్రం గుర్తుకు రాకపోతే వాళ్ళు అంతేనా మామూలుగా అభ్యాసం మళ్ళీ అందుకనే చెప్తుంది. ఏం చెప్తున్నాను ఆఖరి క్షణంలో మనం ఎంత సాధన చేసినా ఉమ్, మనం భగవంతుని పొందుతామని గ్యారంటీ అయితే లేదు. ఉమ్, ఏది గ్యారంటీ? భగవంతుడే మనకి ఆ క్షణంలో గుర్తుంచేటట్టుగా చెయ్యాలి. ఆయన కృప లేకుండా మనం ఆయన గుర్తుంచుకోలేము. మనం ఎంత సాధన చేసినా లాస్ట్ కి భగవంతుని కృప ఉండాల్సిందే మనకి. అందుకనే మనం మన కార్యాలన్నీ అంత బాగా చేయాలి. ఏ సేవ చేసినా, చిన్న సేవ చేసినా ఆ చిన్న సేవ కూడా భగవంతుడికి ఎంత అన్నట్టుగా చెయ్యాలి. అంత భక్తితోటి, అంత ప్రేమతోటి, అంత శుభ్రంగా ఇప్పుడు చేయాలి. ఎప్పుడైతే చేస్తాం అప్పుడు మనం భగవంతుడి యొక్క కృపను పొందగలుగుతాం. అప్పుడు ఎప్పుడు ఎప్పుడు మనకు మృత్యు వచ్చినా సరే భగవంతుడు మనకు గుర్తు చేసి చేస్తాడు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుపాద గారి శిష్యురాలు ఒక ఆమె ఉంది. ఆమెకి యాక్సిడెంట్ అయ్యి మొత్తం అందరినీ మర్చిపోయింది. ఎవ్వరు గుర్తులేరు. ఆమెకి ఏంటి తినాలని కూడా లేదు. తినాలని కూడా ఆమెకి బలవంతాన అంటే భోజనం పెట్టాలి అంటే ఆకలి తెలియదు లేదు, ఏమి తెలియదు. అన్ని మొత్తం ఇంకా అంటే మనిషి అయితే బాగానే ఉంది, కానీ బ్రెయిన్ కి ఏం తెలియదు. ఆకలి భోజనం చేయాలని ఆకలి వేస్తుంది కూడా తెలియదు లేదు. మనుషులు ఎవరు గుర్తుపట్టడం లేదు, ఏమి లేవు. కానీ ఒక మధ్య గుర్తుంది. హరే కృష్ణ మంత్రం ఆమె నోటంటే అదొకటే వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అదొక్కటే వస్తుంది, ఇంకేం లేదు. మిగతావన్నీ మర్చిపోయారు. బహుత్ విశేష కృప ఆమె మీద. అంచేత భగవంతుడికి మనం చేసే చిన్న చిన్న సేవలైనా సరే మన భక్తిగా చేస్తే భగవంతుడు మనం మెచ్చుకుంటే, మనం చేసిన సేవ మెచ్చుకుంటే భగవంతుడు ఇటువంటి స్థితిలో కూడా మనల్ని మెచ్చుకోండి. ఆమెకి అన్ని ఎవరు గుర్తులేరు, ఏమి గుర్తులేరు. కనీసం ఆకలి వేస్తుందని గుర్తు తెలియదు లేదు. ఆమెకి అన్నం తినాలని కూడా తెలియడం లేదు. అటువంటి ఆమెకి అది ఒక్కటే గుర్తుంది, ఇంకేం గుర్తులేదు. అంటే ప్రభు ఇప్పుడు ఆవిడ ఆవిడ మనసు convert చేశారా ప్రభు? అలాగే హరే కృష్ణ మనసుకి అలాంటి చేశారంటారా మంత్రం? మంచి కాదు, భగవంతుడు గుర్తు చేయిస్తాడు. అంటే ముందు అంటే సాధన ఉంటదా ప్రభు? బాగుంది, సాధన బాగుంది. భగవంతుడు సేవ చేసింది బాగా. ఆ భగవంతుడు చేసిన సేవ వల్ల భగవంతుడు హ్యాపీ అయ్యి ఉంటాడు. అంచేత అది మర్చిపోకుండా చేశాడు ఆయన దాన్ని. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ ధామంకి వెళ్తారు ప్రభుజీ. అవును, అంతే కదా. ఆవిడకి ఇంకేముంది, ఇంకెవరు టెన్షన్ లేదు. ఒకటే అది చెప్పుకుంటే చనిపోతుంది కదా. అంతే. చనిపోయింది కూడా ఆవిడ. అదే చెప్పింది, అంటే అదే ఆవిడ చెప్పింది. మరి జన్మ అంటే మరి రాదా ప్రభుజీ ఆవిడకి? ఇంకెందుకు భగవంతుని తలుచుకుంటే ఇంకా జన్మ ఎందుకు వస్తుంది? వెళ్ళిన మళ్ళీ ఎంత రాలని చెప్పాడు కదా భగవంతుడు. అలా ఎంతమంది ఉన్నారు. జార్జ్ హారిసన్ అని చెప్పి ఎవరైతే మన దేవాదేవి శ్రీకృష్ణ భగవాన్ మొట్టమొదటిసారిగా ప్రచురణ చేయడానికి ప్రభుపాద వారికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి. ఆయన మధ్యలో అంటే ప్రభుపాద వారి దగ్గర దీక్ష తీసుకోలేదు. ప్రభుపాద వారు ఆయన చేసిన సేవ ప్రభుపాద వారికి చాలా నచ్చింది. ప్రభుపాద వారు చనిపోయేటప్పుడు ప్రభుపాద వారు తన చేతి ఉంగరం తీసి ఇది ఆ జార్జ్ హారిసన్ ఇవ్వండి అని చెప్తారు. అంటే ప్రభుపాద వారు కూడా చనిపోయే ముందు కూడా ఆయన గుర్తించుకున్నారు. అది అంటే ప్రభుపాద వారు ఎంత ఆయన సేవకి ఎంత మెచ్చుకున్నారు, ఎంత కృతజ్ఞత భావన ఉన్నారో చెప్తాను. దానివల్ల ఏమైంది, లాస్ట్ లో ఆయన చనిపోతూ ప్రభుపాద్ అనుకుని చనిపోయాడు. అప్పటికి ఆయన చెప్పకుండా అతనికి చేయడం లేదు, బానిస దీక్ష కూడా అవ్వలేదు. ఎందుకు మానకంటే ఎక్కువ చేసేవాడు కాదు. ఆ భార్య చెప్తుంది, అంటే చనిపోయేటప్పుడు భార్య తప్ప ఇంకెవరు లేరు దగ్గర. భార్య చెప్తుంది ప్రభుపాద్ అనుకుంటేనే ఆయన శరీరం ఇచ్చుకుంటుంది. అయితే ప్రభుపాదం గుర్తించాడు, కానీ ప్రభుపాద్ ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్తాడు.
ప్రభుపాద ఎక్కడ ఉంటాడు? కృష్ణుడి దగ్గర ఉంటాడు. అదే ఆయన కృష్ణుడు లోకంలో ఉంటాడు. అంచేత మనం భగవంతుడినో లేకపోతే భక్తుడో ఎవరో ఒకరు ఈయన నా మనిషి అనుకునేది చేసుకోవాలి మన సేవ. అలా చేసినప్పుడు ఆ మనిషి గుర్తు చేసుకుంటే మనల్ని మనం దానివల్ల మనం భగవద్భావం అవుతాం. అందుకని మనం చేసే ప్రతి సేవ కూడా మంచిగా చేయాలి. అంటే సాంగత్యం కూడా కరెక్ట్ గా ఉండాలి కదా బాబు. ఉండాలి, అన్నీ ఉండాలి. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? ఎవరికి లేవా ప్రశ్నలు? కాకపోతే క్లాస్ అబ్దాం. ప్రభుపాదకి జయ. శ్రీమద్ భగవద్గీత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.